పసుపున పుట్టావు కుప్పెమ్మ నీవు, పసుపున పెరిగావు కుప్పెమ్మ నీవు, రాచకొండల పైన రాగాలమేన నీ నోము నాకియ్యవే, నూటొక్క వరమియ్యవే. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఊరు నుంచి రాగానే మన కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసి గొబ్బిళ్ళు అవి పెడుతూ ఉంటాను కదండి ప్రతిరోజు. ఈరోజు కూడా ఉదయమే కళ్ళాపి చల్లేసుకుంటున్నానండి. ఈ సంక్రాంతి నెల రోజులు కూడా రకరకాల ముగ్గులు వేసుకోవటం, నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టుకోవటం నాకు చాలా ఇష్టం అండి. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఇది. కొంతమంది అంటారు చిన్నపిల్లలు కదా పెట్టాల్సింది, పెద్దవాళ్ళు పెట్టరు కదా అని. పూర్వం అయితే అందరూ పెట్టేవాళ్ళండి. అసలు ఇప్పుడు పిల్లలు కూడా పెట్టట్లేదు అనుకోండి, అది వేరే విషయము. ఎందుకంటే సిటీ కల్చర్లో ఆవు పేడ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి. దొరికిన వాళ్ళు మాత్రం కొందరు పెడుతూ ఉన్నారు. అది చాలా సంతోషం అండి. అలానే ఈ నిలబెట్టిన తర్వాత వేసే రకరకాల ముగ్గులన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఈరోజు నేను వేసే ముగ్గు తాబేలు ముగ్గు అంటారండి. ఈ తాబేలు ముగ్గుని కేవలం సంక్రాంతిలోనే వేస్తారండి. ఈజీగా వేసేయచ్చు. 4 గీతలు ఇటు 4 గీతలు అటు ఇలా బాక్సులుగా వేసుకుంటాం కదా, అలా వేసుకుని అన్నీ ఆ షేప్లో జాయింట్ చేసుకోవటమేనండి, అంతే. చాలా సింపుల్ అనమాట ఈ ముగ్గు. మనలో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. దీన్ని తాబేలు ముగ్గు అంటారనమాట. ఇది పెద్దది కావాలంటే ఇంకా పెద్దది కూడా వేసుకోవచ్చు. అంటే ఈ ప్లస్లు ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. 5 ప్లస్లు పెట్టుకుని నెక్స్ట్ 3 తర్వాత 1 అట్లా కూడా పెట్టుకుంటే పెద్ద తాబేలు వస్తుందండి. కృష్ణయ్య దగ్గర ఇంత సైజు సరిపోద్ది అని కొంచెం పెద్ద సైజుగా ఒకటే పోస్చర్లో వేసాను అనమాట, ఒకటే గీతలతోటి. ఉదయమే పిన్ని గారు వచ్చి అంతా శుభ్రం చేస్తూ ఉన్నారనమాట. ఆవిడ వచ్చేంత వరకు నేను ఇక్కడ ఆగలేదనమాట అండి. ఇక్కడ నేను ఊడ్చేసుకుని కళ్ళాపి జల్లేసి ముగ్గు వేసుకుంటున్నాను. ఈ ముగ్గులన్నీ స్పీడ్గానే వేసేసుకుంటూ ఉంటానండి, నాకు అలవాటే. అలానే ఈ నెల రోజులు కూడా చంద్రవంకన వేస్తాం, నెలవంకన వేస్తాం అనమాట. ధనుర్మాసం ముగ్గులు అని వీటికి పేరండి. ఇక ముగ్గు ఇలా పెట్టుకుని అవతలకి వెళ్ళానండి. తుక్కుబండి వచ్చింది అని చెప్పి ఆ గేటు తీశాను. రెడీగా ఉంటాయి అనుకుంటండి ఆవులు. గేటు తీయటమే టకటకా లోపలికి వచ్చేస్తాయి. సరే అని వాటి కోసం నేను ఫస్ట్ ఊరి నుంచి రాగానే తెలగపిండి నానబెట్టి ఉంచాను గిన్నెలో. అవి వచ్చేస్తాయని తెలుసులేండి. కాకపోతే ఏ గోవులు వస్తాయి అన్నది తెలియదు. ముందు దానికి తెలగపిండి పెట్టేసి ఆ తర్వాత డస్ట్బిన్ తీసుకువెళ్ళి వేసాను అనమాట. మాకు స్ట్రైక్ జరుగుతోందంటండి, అందుకనే ఇలా వ్యాన్ వస్తుంది. మనమే తీసుకెళ్ళి ఆ వ్యాన్లో డస్ట్ వేయాలన్నమాట. లేకపోతే విడిగా లోపలికి వచ్చి డస్ట్ వేసుకుని వెళ్తారు. ఇప్పుడు స్ట్రైక్ జరుగుతోందని మనమే వెళ్ళి వేయాల్సి వస్తుందండి. ఏమండి, ఊరి నుంచి రాగానే జుట్టు అయితే ఎలా ఉందంటే ఏదో జడలు కట్టినట్టు ఉన్నదనమాట అండి. శీతాకాలం అసలే చుండ్రు ఉంటుంది కొంచెం. ఈ హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా ఉన్నదండి. అసలు ఉన్న గుప్పిడి ఎంట్రుకల్ని దాచుకోలేదనుకోండి, కాపాడుకోలేదనుకోండి, మొత్తం గుండైపోయే ప్రమాదం ఉన్నది. అలాగే ఇదివరకు అనుకోండి కొంచెం ఆనియన్ జ్యూస్ అవి తీసి తలకు పెట్టుకోవడం అటువంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపిక లేదు కదండి. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకి రెడీమేడ్గా మమా ఎర్త్ ఆనియన్ షాంపూ, ఆనియన్ కండిషనర్ ఇవి 2 కూడా అందుబాటులోకి తెచ్చిందండి. అది కూడా ఈ ఆనియన్ షాంపూలో ఆనియన్ ప్లస్ కెరటిన్, చెట్ల నుంచి తీసిన కెరటిన్ తోటి తయారు చేసిన షాంపూ అనమాట అండి. అలానే కండిషనర్లో కూడా ఆనియన్ ప్లస్ కోకోనట్. ఈ కాంబినేషన్స్ ఏంటి అంటే మనకి హెయిర్ ఫాలింగ్కి బాగా పనిచేస్తాయి. జుట్టు ఎప్పుడైతే ఊడిపోతుందో తలకి ఆనియన్ రసం ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా, కానీ అవి పెట్టుకుంటే అసలు ఆ స్మెల్ అసలు భరించలేము. చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఈజీ మెథడ్ ఇదండి. ఈ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయటం ద్వారా ఆనియన్, అలానే కెరటిన్, అట్లానే కోకోనట్ వీటిల్లోని మంచి క్వాలిటీస్ అన్నీ మన తలకి అందుతాయి అన్నమాట అండి. ఈ షాంపూ మామూలు రెగ్యులర్ షాంపూ లాగా యూజ్ చేసేటివేనండి. ఇది ఒక గ్లాస్ లాగా ఉంది, మంచి స్మెల్ కూడా ఉన్నదండి. అంటే ఈ షాంపూని తలకి పెట్టుకుని శుభ్రంగా కొంచెం 2 సార్లు తలకి అప్లై చేసుకుని వాటర్ తోటి రిన్స్ చేసేసిన తర్వాత జస్ట్ కొద్దిగా కండిషనర్ని కూడా చేతిలోకి తీసుకుని స్కాల్ప్కి కాకుండా జుట్టుకి మొత్తం జుట్టు అంతా అప్లై చేసుకుంటే జుట్టు మెత్తగా ఉంటుందన్నమాట అండి. ఇవి 2 కూడా మన జుట్టుకి హెయిర్ ఫాల్ లేకుండా అట్లనే షైనింగ్గా కూడా ఉండటానికి ఉపయోగపడతాయండి. పైగా మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెరబిన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అండి.
డెర్మటలాజికల్లీ టెస్టెడ్ కాబట్టి అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది. అలానే మమా ఎర్త్ మనం పెట్టే ప్రతి ఆర్డర్తో లింక్ చేసి ఒక మొక్కని నాటుతారు. 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలని మమా ఎర్త్ యోచిస్తోంది. పైగా ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అండి. అలానే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా నుంచి కానీ, లేదా నియర్ బై షాప్స్ నుంచి కూడా మనం ఈజీగా కొనుక్కోవచ్చండి. ఒకవేళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ మీరు ఆర్డర్ పెట్టుకునేటట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. ఇక నా స్నానపానాదులన్నీ కానిచ్చుకుని ఇదిగోండి ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను, వీడియో చేద్దామని చెప్పి రెడీ అయ్యాను అనమాట అండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. అలానే ఇళ్ళమట పువ్వులు వచ్చినాయండి. మాకు చక్కగా ఇళ్ళ వెంటే వచ్చేసేస్తాయండి. ఉదయమే వచ్చేసరికి అమ్మయ్య పూజకి పువ్వులు వచ్చినాయి నన్ను అనుకున్నాను. ప్యాకెట్ 20 రూపాయలండి. గొబ్బిళ్ళలోకేమో బంతి పువ్వులు తీసుకున్నాను, దేవుడికేమో చామంతి పువ్వులు 2 ప్యాకెట్లు తీసేసుకుని ఇక గొబ్బిళ్ళు పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ఈ నెల రోజులు కూడా గొబ్బిళ్ళు కంపల్సరీ పెడతానండి. అలానే రకరకాల గొబ్బి పాటలు పాడుకుంటూ ఈ గొబ్బిళ్ళు పెట్టడం ప్రతిరోజు నాకు అలవాటు అనమాట అండి. ఈ రోజున సింపుల్ పాటేనండి, పిల్లలు పాడుకునేదే. పసుపున పుట్టావు గొప్పెమ్మ నీవు, పసుపున పెరిగావు గొప్పెమ్మ నీవు, రాచకొండల పైన రాగాలమేన నీ నోము నాకియ్యవే, నాకొక్క వరమియ్యవే. కుంకాన పుట్టావు గొప్పెమ్మ నీవు, కుంకాన పెరిగావు గొప్పెమ్మ నీవు, రాచకొండల పైన రాగాలమేన నీ నోము నాకియ్యవే, నాకొక్క వరమియ్యవే. పుష్పాన పుట్టావు గొప్పెమ్మ నీవు, పుష్పాల పెరిగావు గొప్పెమ్మ నీవు, రాచకొండల పైన రాగాలమేన నీ నోము నాకియ్యవే, నాకొక్క వరమియ్యవే. ఇలా అంత వరుస క్రమం అంతా ఇలానే ఉంటుంది. ఆఖరికి హారతిన పుట్టావు గొప్పెమ్మ నీవు, హారతిన పెరిగావు గొప్పెమ్మ నీవు, రాచకొండల పైన రాగాలమేన నీ నోము నాకియ్యవే, నూటొక్క వరమియ్యవే అని ఉంటుందన్నమాట అండి. ఇలా ప్రతిరోజు గొబ్బి పూజ చేసుకుంటూ ఆ పాత తరం పాటలు ఏయో ఒకటి పాడుకుంటూ ఉంటాను అనమాట అండి. నాకు ఎప్పుడు మనసుకు అనిపించేది ఒక్కటే, ఈ సంవత్సరానికి ఇలా ఇచ్చావా అమ్మ అదృష్టం, వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకునేలా దీవించు తల్లి అని అనుకుంటానండి. ఇంకా ఈ గొబ్బి పూజ అయ్యిందో లేదో ఇంతలోకి హరిదాస్ గారు వస్తూ ఉన్నారన్నమాట అండి. కయ్యమంది ముత్తాదిని తీరగ కనబుతుందురన కోపితుందురని నరులు అయిన ఇతని గల్ల తరమాతరం మౌన గంగాకులకైనా అయ్యా రాముడు నరుడను మొన్న ఎవరో కామెంట్లో అడుగుతున్నారండి, గొబ్బిళ్ళు బయట పెడతారు కదా మీరు పెట్టట్లేదా అని. లేదండి, కొంచెం బళ్ళు తిరుగుతాయి అనమాట మా ఇంటి ముందు, అందుకనే బయట పెట్టట్లేదు అనమాట. కృష్ణయ్య ముందే గొబ్బిళ్ళు పెట్టుకుంటున్నానండి. మనకి స్థలం ఉంది కదా, కృష్ణయ్య ఎదురుగుండా పెట్టుకోవటం కన్నా ఇంకా ఆనందం ఏముంటుందండి. అలానే కృష్ణయ్య చుట్టూ రకరకాల చామంతి మొక్కలు, బంతి మొక్కలు నాటాం కదా. కొన్ని చామంతులు అయితే పైన పువ్వులు ఇవన్నీ ఒడిలిపోయినాయండి, అడుగున మాత్రం చిగుర్లు వేసుకుంటూ వస్తున్నాయి. బేబీ ఈరోజు ఉదయమే వచ్చి అంటుంది, మొత్తం ఆ ఎండిపోయినవన్నీ కట్ చేసేద్దాం ఆంటీ అని చెప్పి ఈరోజు బేబీ వచ్చి చామంతి మొక్కలు ఇవన్నీ కూడా పైన కట్ చేసేస్తోంది అనమాట అండి. తనకి ఎంత సరదానో ఈ పువ్వులన్నా మొక్కలన్నా. ఒక్కరోజు నీళ్లు పోయిపోయినా ఊరుకోదండి. ఏంటంటే మొక్కలకి నీళ్లు పోయలేదా అని చెప్పి దెబ్బలాడేసేస్తుంది. వాళ్ళ ఆనుమాయ మీద కూడా దెబ్బలాడుద్ది. ఆనుమాయ అంటే మా వారండి. పక్కన ఈ బంతి పువ్వుల మొక్కలన్నీ నారు వేసాం కదండి, విత్తనాలు వేసాం కదా, అవి నారు వచ్చినాయి, అవన్నీ పాతామన్నమాట. చక్కగా అవన్నీ బ్రతికినాయండి. ఇవి కూడా బ్రతికినాయి, కానీ పైన పువ్వులన్నీ ఎండిపోతున్నాయి అన్నమాట. ఆ ఎండిపోయినవి మాత్రం కట్ చేసేస్తున్నాము. అడుగున చిగుర్లు వేసుకొచ్చి ఇక గుజ్జుగా ఉంటుంది మొక్క అని. అయితే ఈ సీజన్ అయిపోయినట్లుందండి. ఇంకా సరే పచ్చగా మొక్కలు అయితే వస్తాయి కదా అనే ఉద్దేశంతో వాటిని అలాగా ఉంచామన్నమాట అండి. ఈరోజు టిఫిన్లకు కూడా కొంచెం ఆలస్యం అయిపోయేలా ఉన్నదండి. దోశలు వేయటానికని మా ఇంటి దగ్గర వాళ్ళే దోశల పిండి అమ్ముతారనమాట అండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే పంపించేస్తారు. ఇదిగోండి దోశల పిండి పంపించారు, వేస్తున్నాను. ఏమంటే నేను అగారోలో ఈ దోశ పెనం తీసుకున్నాను. మొత్తం పెనం అంతా ఒక డిజైన్గా ఉన్నదండి. అంటుకోకుండా భలే వస్తుందండి. పెనం సూపర్గా ఉంది. ఒకవేళ మీకు ఎవరికన్నా దోశలు అంటుకుంటున్నాయి, ఆ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పెనం తెప్పించుకోండి, సూపర్గా ఉన్నది.
నాకు భలే బాగా నచ్చిందండి. అంటే ఆ పెనం అంతా నైస్గా కాకుండా ఒక హనీ కోంబులాగా డిజైన్ ఉన్నదనమాట అండి, తేనె తుట్టులాగా. అందువల్ల ఏమో అస్సలు అంటుకోవట్లేదండి, చాలా బాగా వస్తున్నాయి. మీకు ఎవరికన్నా పెనం కావాలి అని అంటే ఈ అగారో పెనం తెప్పించుకోండి. ఇదిగోండి దోశల మీద కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొద్దిగా టమాటా పచ్చడి చేశానండి. టమాటా పచ్చడి అని చెప్పి బీభత్సంగా ఒక అరగంట సేపు చేస్తానని అనుకోండి, 5 నిమిషాలు టకామని టమాటా పచ్చడి చేసి పక్కన పెడతాను అనమాట. నా వంటలు చూస్తే నవ్వుతారండి మీరు. ఏం చేస్తామండి, ఇద్దరం, మీ అంకుల్ గారు నేను చెరో 2 దోశలు తింటామండి. ఈ 2 దోశల్లోకి ఎంత చట్నీ చేసుకోవాలి మీరు చెప్పండి. అందుకనే చాలా క్విక్గా అయిపోయే వంటలనే నేను ఎంచుకుంటూ ఉంటాను అనమాట అండి. ఈసారి టమాటా పచ్చడి చేసేటప్పుడు చూపిస్తానులేండి, వీడియో తీసుకోలేదు ఈరోజు. ఇదిగోండి చెరో 2 దోశలు వేసుకుని మా వారు నేను కబుర్లు ఆడుకుంటూ టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసామండి. ఇంతలోకి బయట కొంచెం హడావిడిగా వినిపిస్తుంటే ఏంటా అని వెళ్ళి చూస్తే సిమెంట్ బస్తాలు దిగుతున్నాయండి. ఏంటని అడిగితే మన ఇంటికి ఇటు పక్కన ఇంకో రోడ్డు ఉంటుందండి, అంటే మన కారు వచ్చే రోడ్డు ఇది, అంటే మన పాత ఇంటి నుంచి ఇక్కడ వరకు రోడ్డు వేస్తారు కదా, మనకి రెండో పక్కన కూడా రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డుకి కొత్త రోడ్డు వేస్తున్నారనమాట. నిజానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి మా సైడ్ రోడ్డుతోటి. ఇప్పుడు శాంక్షన్ అయిందంటండి. ఇదిగోండి మన పక్కనే, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ రోడ్డు వేస్తారంటండి. నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. కాకపోతే కొంచెం ఆటో అన్నా వచ్చే విధంగా రోడ్డు వేస్తే బాగుంటుంది అని అనిపిస్తోందండి. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, మనకి 2 గేట్లు ఉంటాయండి, ఒకటేమో ఇటువైపు. అసలు నిజానికి రోడ్డు మీదకి ఇది చాలా దగ్గరండి మాకు. స్కూల్ ఎదురుగుండా వస్తుందన్నమాట. దేవుడు వస్తే వెళ్తూ ఉంటాను కదా, అక్కడికి కరెక్ట్గా స్కూల్ ఎదురుగుండా రోడ్డే అనమాట అండి. కాకపోతే ఇటు వెహికల్స్ రావన్నమాట. అందుకనే మనం అవతల వెంపు నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇక ఎట్టకేలకు మా ఇంటికి ఇటుపక్క అటుపక్క కూడా కొత్త రోడ్లు అయిపోతున్నాయి అని అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎన్నాళ్ళ నుంచో వెయిటింగ్ అండి ఈ రోడ్ల కోసం. అసలు ఇటువైపు రోడ్డు కూడా పూర్తి అయితే చక్కగా బోలెడని ముగ్గులు వేసుకోవచ్చండి. వచ్చే సంవత్సరం ధనుర్మాసం ఇంకా చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు అనిపించింది. ఇగోండి సిమెంట్ బస్తాలన్నీ ఇక్కడ పేర్చి చక్కగా ఇట్లా జాగ్రత్తగా ప్యాక్ చేసి వాళ్ళు వెళ్ళారనమాట అండి. ఇక మేము పండగ పనులు ప్రారంభించేయాలండి. పండగ పనులు అంటే మీకు తెలుసు కదండి, దులుపుళ్ళు, కడుగుళ్ళు, ఇలాంటి పనులని నేను అలానే ఊరు నుంచి వచ్చాం కదండి, ఆ బట్టలు అవన్నీ ఉంటే మనిషిని పిలిచి వేసామన్నమాట. మన ఇంటికి ఓ పొట్టోడు వస్తున్నాడు కదా, వాళ్ళ అమ్మనే డస్టింగ్కి మాట్లాడాను అనమాట అండి. మొత్తం అన్నీ తులపటం ఈ పనులన్నీ వాళ్ళే చేసేలాగా. వరం అయితే మనకు మామూలుగా రెగ్యులర్ పనికి వరమే అండి. అప్పుడప్పుడు ఈ అమ్మాయిని పిలవదలుచుకున్నాను. ఈ పొట్టోడు మాత్రం వచ్చి నాకు ఎంత టైంపాస్ చేస్తాడోనండి. కళ్ళకు అద్దుకోరా అంటే వాడు గిరగిరా తిప్పుకుంటున్నాడు చూడండి వాడి చుట్టూను. ఎలాగైనా పిల్లలుంటే ఆ సందడి వేరు కదండి. వాడితో కబుర్లాడుతూ నా పనుల్లో నేను పడిపోయానండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.